తెలంగాణ రాష్ట్రంలో మొన్న నారాయణ కాలేజీలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చైతన్య కాలేజీలలో కూడా విపరీతంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైతన్య నారాయణ విద్యా సంస్థలు మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలతో చెలగాటమాడుతున్నారు. వీటిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎక్కడికక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు చేపట్టాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. మరోపక్క ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టల్స్లో కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో కానీ ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవైపు కార్పొరేటు కాలేజీలలో కానీ, మరొక వైపు ప్రైవేటు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో, గురుకులాలలో ఈరోజు ఫుడ్ పాయిజన్లో ఈరోజు విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎవరైతే విద్యార్థులు చనిపోయిందో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా అందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు ఒక మంత్రిని కూడా నియమించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కార్పొరేట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు ఎడ్యుకేషన్ మీద లేదు. ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి సాధించాలని ఈరోజు మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.